నరసింహాయ నమః. నింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము, వైభవంగా పుష్ప అలంకారము కార్యక్రమం నిర్వహించి ఉత్సవ స్వామివారిని కళ్యాణ మండపంలో ఎదుర్కొని వచ్చి నిత్య ఉపాసనము, బలిప్రదానము నిర్వహించి స్వామివారిని గర్భాలయంలోకి వేంచేపు చేసి మహానైవేద్యము, నీరాజనము సమర్పించిన పిమ్మట తిరిగి స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి కళ్యాణ మండపంలో నృసింహ ఏకాక్షరి హవనము నిర్వహిస్తూ శ్రీమద్భాగవతాది సత్శాస్త్ర పారాయణం నిర్వహిస్తూ స్వామివారిని సాయంకాలం జరిపే దీపోత్సవము, ఉద్యానవనోత్సవము, సీతానగరంపై నిర్వహించే ఉద్యానవనోత్సవం నిమిత్తంగా పుష్పాలంకృతులను తిరుచిలో పుష్పాలంకృతులను చేసి భక్తులందరికీ దర్శనమిప్పించడం జరుగుతున్నది. స్థానికులైనటువంటి స్వామివారి భక్తుల కోరిక మేరకు ఇవాళటి రోజు ఏదైతే భీమ్గల్ పట్టణ స్వామివారి భక్తులకు ఒక దర్శన సౌకర్యం ఏర్పాటు చేయబడినదో అందులో స్వామివారి భక్తులందరూ పాల్గొని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహము, ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఈ సాయంత్రం జరిగే ఈ ఉద్యానవనోత్సవంలో, దీపోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహము, ఆశీస్సులకు పాత్రలు కాగలరు. మరియు ఈ నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సమస్త భక్తులు ఒక సంవత్సర కాలంగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసేటటువంటి స్వామివారి జాతర రథోత్సవము రేపటి రోజే. దాని గురించి కూడా స్వామివారి కైంకర్యాల నిమిత్తమైతేమి, భక్తుల సౌకర్యాల నిమిత్తమైతేనేమి యథాశక్తిగా ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయత్ రాజ్ శాఖ వారు, తర్వాత వైద్య శాఖ వారు, విద్యుత్ శాఖ వారు, వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్తో ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతున్నది. రేపు ఉదయమే స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తం కన్నా ముందే సుప్రభాత సేవ, మహాభిషేకము నిర్వహించి గర్భగుడిలో మూలవరులను స్వర్ణాలంకార భూషితులను చేసి, ఉత్సవాలను స్వర్ణాలంకార భూషితులను చేసి వైభవంగా ఉత్సవాలను కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి నిత్య ఉపాసనము, బలిప్రదానము నిర్వహించి తిరిగి ఉత్సవాలను గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకువెళ్ళి రథోత్సవం కోసము మూల విరాట్టును ధ్రువమూర్తిని ప్రార్థించి ఆ విశేష సన్నిధానము ఉత్సవ బింబంలో నిలుపమని వేడుకొని ఉత్సవ బింబమును ఊరేగింపుగా మంగళ వాయిద్యాలు, నిత్యయుధువులు, మేళతాళాలతో రథవీధిలోకి ఎదుర్కొని వచ్చి ఆ దివ్య రథ విమానం మొదట రథ ప్రతిష్టా హోమము, తత్వన్యాస మాతృకాన్యాస హోమములు, రథ ప్రోక్షణ, రథబలి, ఇవన్నీ దిక్పాలక బలి, ఇవన్నీ కార్యక్రమములు నిర్వహించి స్వామివారిని రథ విమానమును ఆరోహణ చేయించి దానిపైన అలంకరణ చేసి రథబలి కావించి సమస్త భక్తజనులు, అర్చకులు, వేద పండితులు, వేదాంత పండితులు, నాయకులు, అధికారులు అందరి సమక్షంలో మధ్యాహ్నము 3 గంటలకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రథము ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని సందర్భంగా రథ వీధులలో, తర్వాత స్వామివారి గర్భగుడిలో దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యార్థము మంచినీటి ఏర్పాటు, కొన్ని సందర్భాల్లో గర్భగుడిలో దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యార్థము పిల్లలకు, అశక్తులకు పాలు మొదలగు వాటి పంపిణీ. తర్వాత ఉదయం 9 గంటల నుండి నిరాటంకంగా అన్నదానము, రథము యొక్క ఊరేగింపు ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు అన్నదానము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆలయం తరఫున ఏర్పాటు చేయబడుతున్నవి. భక్తులు ఈ కల్పించిన సౌకర్యాలన్నీ వాడుకొని స్వామివారి యొక్క సేవ చేసుకొని ప్రశాంత చిత్తంతో ఈ ఆనందంను నెమరువేసుకుంటూ మీ గృహాలకు సౌఖ్యంగా, ఆనందంగా చేరుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆ స్వామివారిని స్మరిస్తూ
మళ్ళీ సంవత్సరం జాతర కోసమని ఎదురు చూడడమే మన అందరి యొక్క విధి. నింబాలి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా కేవలం వృద్ధులు, వికలాంగులు, మహిళలు వీళ్ళ సౌకర్యం కోసమే వాళ్ళ రవాణా నిమిత్తమనే ఉచితమైనటువంటి ప్రయాణ సౌకర్యంగా టాటా ఏస్ ఆటోలు పెట్టేవాళ్ళము ఒక 4 సంఖ్య దాకా. ఈ సంవత్సరము పార్కింగ్ అనేటటువంటిది కొద్దిగా దూరంగా ఏర్పాటు చేస్తున్న కారణంగా అందరు భక్తులు వాడుకోవడానికి అనుకూలంగా 12 ఆటోలను ఏర్పాటు చేయడం జరిగింది. టాటా ఏస్ ఆటోలు అవి కంటిన్యూగా ఎక్కడ నుండి అయితే పార్కింగ్ దగ్గర వాహనాలు ఆగుతాయో అక్కడి నుండి కొండపైకి చేరుస్తాయి. మళ్ళీ కొండపైన ఉన్న వాళ్ళని ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేసుకుంటున్నాము, అక్కడి నుండి కిందికి తీసుకొని వెళ్తుంది. భక్తులందరూ కూడా ఈ సౌకర్యంను వాడుకొని అనుకూలత చెందగలరు. ఏదైతే భీమ్గల్ లింబాది లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా రేపు జత్ర ఉంది కాబట్టి మన భీమ్గల్ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రురాగాన్ని తెలియజేస్తున్నారు. ఇట్టి మన దేశంలోనే 2వ దక్షిణ బద్రీనాథ్గా పేరుగాంచినటువంటి మన లింబాది లక్ష్మీనరసింహ స్వామివారి ఇక్కడ వెళ్ళడం మన భీమ్గల్కి ఎంతో అదృష్టం. అసంటి దైవక్షేత్రాన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మరి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్టి రేపు భీమ్గల్ మండల కేంద్రం నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి రేపు రథోత్సవం ఉంది. ఈ రథోత్సవాన్ని కన్నులారా చూసి మరి తరించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కృపకు పాత్రలు కాగలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక్కసారి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.